హాయ్ అందరికీ. ఈరోజైతే మా కొత్త ఇంటి దగ్గర దర్వాజా అయితే నిలబెడుతున్నాం. దాంతో పాటు కిటికీ గూడా. సో, అందుకోసం అనేసి నేనైతే మా కొత్త ఇంటి దగ్గరికెళ్తున్నాను. "అక్క పనులవ్వలేదా?" అని అడుగుతున్నారు గదా! ఈ రోజు నుంచి కొంచెం స్టార్ట్ అయ్యాయన్నమాట. అంతకుముందొచ్చేసి సో, ప్లాస్టింగు అవైతే కంప్లీట్ జేశారు. ఈరోజైతే దర్వాజాలు నిలబెడుతున్నారు. అది కూడా శ్రావణ మాసం వచ్చిన తర్వాత. సో, కొంచెం మంచి రోజు చూసుకొని మనం నిలబెట్టుకోవాలి గదా! ఇక్కడ వీళ్ళు మట్టి పోయండయ్యా అంటే రోడ్ సైడ్ వాళ్ళే పోస్తానని చెప్పారంట. అందుకోసమనేసి వీళ్ళైతే మట్టి పోయట్లేదండి. సో, చూసారు గదా! ఇక్కడ గూడా అలాగే పెట్టుంచారు. మా ఇంటి దగ్గరే గాదులెండి. ప్రతి ఇంటి దగ్గర కాలువ తీసిన దగ్గర సో, మనమేమో వీటిని వేసుకోవాలి. బట్ మట్టి మాత్రం వాళ్ళే రోడ్డుకి సంబంధించిన వాళ్ళే పోస్తానని చెప్పారంట. సో, 2 చోట్ల అట్లే ఉన్నాయి. మా వాళ్ళేమో ప్రయోగాలు జేస్తున్నారు. ఎప్పుడు కాలు దూరిద్దో లోపలికి అర్థం గాట్లేదు నాకైతే. సో, చూసారు గదా! ఇదే అన్నమాట. ప్లాస్టింగ్ అయితే కంప్లీట్ చేశారు. ప్లాస్టింగ్ కంప్లీట్ చేసిన తర్వాత లుక్ అయితే భలే కనిపించిందండి. చాలామంది పైనుంచి అక్క ఎలుకలొస్తాయేమో, లేపోతే గనక లైటింగ్ పడుతుంది, చినుకులు కూడా జల్లొచ్చి పడతాయిగా, ఏయన్నా లోపలికొస్తాయిగా ఇలా అడుగుతూ ఉన్నారనమాట. సో, ప్లాస్టింగ్ అన్నది మనం కంప్లీట్‌గా ఎల్త్ కట్టుడు గూడా అంటే రేకులు వేసిన తర్వాత పైన కట్టే కట్టుడు గూడా మనమైతే కంప్లీట్ జేసుకొని ప్లాస్టింగ్ అయితే చేయించామనమాట. కానీ 2 సార్లయ్యేసరికి మనకి బడ్జెట్ ఇంకొంచెం పెరిగిపోయింది. సో, టాపిక్‌కి సంబంధించిన వాళ్ళకి. ఎందుకంటే ఫస్ట్ మాట్లాడుకుందేమో మనకి 10,000లో అయిపోయిందనమాట. బట్ వాళ్ళేమో ఒక 4,000 తీసుకొని మొత్తం కట్టి వెళ్లారు. ఇక మనం పైన రేకులు వేపిచ్చుకున్న తర్వాత సో, ఎల్తి కట్టుడు, ప్లాస్టింగు ఇంకొన్ని పనులున్నాయన్నమాట. వాటికి సంబంధించి మళ్ళీ పేమెంట్ మాట్లాడుకోవాల్సొచ్చింది వేరే వాళ్ళతో. ఎందుకంటే ఫస్ట్ వచ్చిన వాళ్ళు వాళ్ళ ఇంట్లో కొంచెం ఏదో ఇబ్బందుండి సో, రాలేమనైతే చెప్పారు. అందుకని ఇన్ని రోజులు పట్టింది. లేపోతే ఇవన్నీ కంప్లీట్ అయిపోయి సో, కొంచెం మనం శ్రావణ మాసం వచ్చిన తర్వాత ఇంట్లోకొచ్చి ఉండేటోళ్ళమనమాట. ఇక ఫైనల్‌గా మా రోడ్డు పని గూడా కంప్లీట్ అవుతూ ఉంది. నేననుకునేదాన్ని ఇంటి పని గబక్కన అయిద్దేమో, లేపోతే రోడ్డు పని గబక్కన అయిద్దేమో అని. కానీ 2 ఒకేసారి జరిగేటట్టయితే ఉన్నాయన్నమాట. కాలువ పక్క నుంచొచ్చింది అనేసి సో, అక్కడైతే రేకు తీసేశారండి. ఇక ఇక్కడొచ్చేసి కొన్ని ఐటెమ్స్ అయితే ఇంటికి సరుకుల కింద తీసుకెళ్ళనీకైతే ఉన్నాయన్నమాట. సో, అవే తీసుకోటానికైతే వచ్చాము. మొత్తం ఎక్స్‌పైరీ డేట్లు అలాంటివి ఉండేయన్నీ కూడా ముందే తీసుకెళ్ళి వాడేసుకున్నామనమాట. సో, ప్రాబ్లమ్ అయితే లేదు. నెక్స్ట్ మళ్ళీ మనం షాప్ తెరిచినప్పుడు క్లీన్ జేసుకోవాలి. అసలకి ఇదే పెద్ద టాస్క్ మా వారికైతే. "అదేంటి పార్వతి మీ వారికి అంటున్నావంటే" షాప్‌లో నేను సదరటానికి బోయాననుకోండి ఆయన ఇంక 2 సార్లు సదరాల్సొచ్చిద్ది. అదే సర్దాల్సొచ్చిద్ది. సో, అందుకనే షాపు వ్యవహారాలు మనం అమ్మటం వరకేననమాట. మిగిలిన వ్యవహారాలన్నీ మా వారు చూసుకోవాల్సిందే. ఇక మీకు ఇందాక చూపిచ్చాను గదా కిటికీ, అది కొంచెం పర్లేదు. అందుకని ఒక సైడ్ కిటికీ మీరు ఆల్రెడీ మన షార్ట్ వీడియోస్‌లో చూసారు గదా! పాడైపోయింది. సో, చెదలు తినేసి. ఆ కిటికీ అయితే మనం తెప్పించుకున్నామనమాట. ఇక దర్వాజా ఇంటెనకది గూడా కంప్లీట్‌గా ఇదైపోతే సో, పుచ్చిపోయినట్టు ఇక అప్పుడు మేమైతే ఇదిగోండి ఈ సిమెంట్ దర్వాజాని ప్లాన్ జేసుకున్నాము. నేనిక్కడ మీకొక విషయం చెప్పాలి అనుకుంటున్నాను. నాకు చాలా కామెంట్లు ఇనపడ్డాయి. ఏంటి అంటే, "అసలు అంత చికాకయిందాక నువ్వేం జేస్తున్నావంటే" ఎవ్వరు ఏం జెయ్యరు. వాటికి కావాల్సిన మందులు కొట్టుకుంటూనే ఉంటాము. ఎప్పటికప్పుడు క్లీన్ జేసుకొని, పొడిచి అంతా ఇచ్చేసుకుంటూనే ఉంటాము. కానీ చెదల గురించి ఆ నరకం అనుభవించేటోళ్ళకే తెలిసిద్దనమాట. సో, చెప్పటమేముంది సింపుల్‌గా మేము ఇంటికొచ్చేటప్పుడే ఆల్మోస్ట్ కొన్ని ఐటెమ్స్ అయితే సో, పుచ్చిపోయినట్టు అయ్యున్నాయి. కానీ వచ్చిన తర్వాత మాకు ఇదంతా శుభ్రం చేయించుకోవటం ఇంటి చుట్టూ ఇదంతా బడ్జెట్ ఎక్కువైపోయి మేము అందుకనే పైన పెంకులు తీపించలేదు. మా మామయ్య గారిని ఎంత రిక్వెస్ట్ చేశాను. "పెంకులేపించండి మామయ్య గారంటే" అది ఒప్పుకుంటే మినిమమ్ 50, 60 వేలు అయిద్ది పార్వతి అన్నారు. ఇప్పుడు ఆ పనులన్నీ చూసుకుంటే మాకెంతయిందో తెలుసా? ఇంకో విషయం అండి. సో, ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఒకళ్ళిద్దరు కామెంట్ చేశారు. "మీ మామయ్య గారు పెట్టుకుంటున్నారా? మీరు పెట్టుకుంటున్నారా? ఈ డబ్బులన్నీ" అనేసి. మా మామయ్య గారు ఎందుకు పెట్టుకుంటారండి? మేమే పెట్టుకుంటున్నామనమాట. ఇప్పుడే కాదు, పోయినసారి మేము రేకుల గది కట్టించుకుంది గూడా మా ఓన్‌గానే. మామయ్య గారు మాత్రం మాకు ఇంటి చుట్టూ ఏదైతే ఉందో
అదే మనం సిమెంట్‌తో చేయించాం గదా! అది ఒక్కటే చేయించయితే ఇచ్చారండి. సో, ఇంటి లోపలకి సంబంధించి రంగులు వేసుకోవటం గానీ, అండ్ తర్వాతొచ్చి రేకుల గది కట్టించుకోవటం మొత్తం మేమే అనమాట. మా ఓన్‌గా చేసుకున్నాము. సో, ఇక్కడైతే దర్వాజాకి పసుపయితే రాస్తున్నానండి. పసుపు రాసి కుంకుమ బొట్లు బెట్టి తర్వాత వచ్చేసి తోరణం అయితే కట్టాలనమాట. ఒక చిన్నది అనేసి చెప్పారు. అంటే మనకేం తెలుస్తదిలేండి నిజం జెప్పాలంటే. టాపీ పని చేసే వాళ్ళకే ఎక్కువ తెలుస్తది. ఆ తమ్ముడే చెప్తున్నాడు ఇలా చెయ్యక్క, ఇలా చెయ్యక్క అనేసి. ఎందుకంటే మామయ్య వాళ్ళైనా ఎప్పుడు చూసుంటారు మహా అయితే ఇల్లప్పుడే జూస్తారు. బట్ టాపీ పని చేసేవాళ్ళు ఖచ్చితంగా ఈ సిట్యుయేషన్‌ని ప్రతి ఒక్క ఇంటి దగ్గర చూస్తూ ఉంటారు గాబట్టి వాళ్ళకే తెలుస్తుందనమాట. ఈ తమ్ముడు అలాగే ఎక్స్‌ప్లెయిన్ జేస్తున్నాడు. ఇలా పెట్టాలక్క, ఇలా చేయాలక్క అనేసి. సో, చాలా హ్యాపీగా అయితే అనిపిచ్చిందండి. కొంచెం అంతా ఏంటంటే, శ్రావణ మాసం వచ్చేసరికి ఇవన్నీ కంప్లీట్ అవుతాయి. చక్కగా శ్రావణ మాసం ఇక్కడ పూజ చేసుకోవచ్చు. కొన్ని ఎక్స్‌పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నాను. బట్ ఓకే. ఏది జరిగినా మన మంచికే. ఇలా నేను ఈ సంవత్సరంలో ఎన్ని సార్లు ఈ మాటలనుకుంటానో ఆ దేవుడికే తెలియాలి. సో, కొంచెమైనా కనికరం చూపించు తండ్రి అని ప్రతిసారి జెప్పాల్సొస్తుందనమాట. నేనెన్ని ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నా గానీ అవుతున్నాయి అన్నీ. కానీ కొంచెం బాధయితే నాకు కలగజేస్తున్నాడు. అదే నేను ఇప్పుడు ఈ ఇంటి పని గూడా నేననుకున్నాను. కానీ చూసారు గదా! ఇలా కొంచెం లేటయింది. బట్ ఫైనల్లీ ఒక మనిషి తెలియకుండానే ఆయన పొలంకెళ్తే మా మామయ్య గారని మా హస్బెండు అక్కడ కూర్చొని మాట్లాడుతుంటే, "ఏం జేస్తావయ్యా? ఏ ఊరు?" అని అడిగితే, "పక్కనూరే. ఇలా నేను టాపీ పని జేస్తానండి" అని చెప్పారంట. మరి మాది ఇలా ఇల్లుంది ఒకసారి చూస్తావా? కొద్దిగా కట్టుంది కడతావా? అంటే రేపొస్తానన్నాడంట అసలు కొన్నిటినైతే మనం ఆశ్చర్యంగా ఫీల్ అవుతాం. కొన్నిటికి జరుగుతుంటాయి. ఇక్కడ మీ హస్బెండ్ అయితే ఏం జేస్తున్నారనుకోవచ్చు. ఆయన వీడియోగ్రాఫర్ అనమాట ఇక్కడ. సో, అందుకనే మామయ్య గారు ఇలా కట్టాలమ్మా, అలా కట్టాలి అనైతే చెప్తున్నారండి. ఇక తర్వాతొచ్చేసి దర్వాజా లేపేటప్పుడైతే ఎవరిని పిలవలేదు. మళ్ళీ మీరనుకోవచ్చు క్లారిటీ చెప్తున్నాను. ఇది మన 2 ఇళ్ళకి డిఫరెన్స్ తెలియటానికి కొత్తిల్లు, పాతిల్లని చెప్తాను గాబట్టి, సో, మీకు డిఫరెన్స్ అర్థమవుతుంది అని. ఇక ఇదైతే మనది పాతిల్లే కాబట్టి రెనోవేషన్ గాబట్టి, సో, ప్లానింగ్ అయితే ఏం లేదనమాట. ఇక ఇలా మొత్తం గూడా కంప్లీట్‌గా పసుపు రాసి, కుంకుమ బొట్లు పెట్టేసి, ఇక ఐదురం ఐదుగురం కలిసి దర్వాజా అయితే లేపుతున్నామండి. ఇది బ్యాక్ సైడ్ దర్వాజా కొంచెం మనకి ఏమంటారు చెదలెక్కువ తినేసిందనమాట. సో, ఫ్రంట్ దర్వాజా, కిటికీ కొంచెం బెటర్‌గా ఉన్నాయి. సో, ఇక్కడొచ్చేసి మళ్ళీ అది సిమెంట్‌ది కాబట్టి స్ట్రాంగ్‌గా ఉండదేమో అనేసి కొంచెం ఇది చేస్తున్నారు. బట్ మామయ్య గారు దీన్ని కొంచెం దగ్గరుండి చేయించారనమాట. సో, దాంట్లో కావాల్సిన ఉంటాయి గదా! మనం కొంచెం ఇదిగా చెప్పుకొని అట్లా అన్నమాట. ఇక బ్యాక్ సైడ్ గూడా మొత్తం పసుపు రాసేసి బొట్లు పెట్టమని సో, వాళ్ళైతే అలా తిప్పేసారండి. ఇక తర్వాత ఇదిగోండి ఈ విధంగా వాళ్ళు సెట్ చేసుకుంటున్నారనమాట. ఎందుకంటే మనకుంటది గదా! ముందు వెనక దర్వాజాలనేవి కొంచెం ఎత్తుల విషయం గానీ, లేపోతే గనక అటు ఇటు ఈ విషయం గానీ. అయితే ఏంటంటే ఇది రౌండ్ హౌస్ గాబట్టి కొంచెం సెట్టింగ్ గూడా మనకి ఫ్లాట్‌గా ఉన్నట్టు ఉండదు. కొంచెం డిఫరెన్స్ ఉంటది గాబట్టి చూసుకొని సెట్ చేయాల్సయితే ఉంటదనమాట. చాలామంది అడుగుతున్నారు. అంటే కొత్త సబ్‌స్క్రైబర్స్ కావచ్చు. "ఏంటక్క మీ హౌస్ రౌండ్‌గా ఉంది" అనేసి. మేము ఈ హౌస్‌ని కొనుక్కోలేదండి. సో, మేమైతే ఈ ఇంటి చుట్టూ ఉన్న ప్లేసు అండ్ ఈ ఇల్లు ఉన్న ప్లేస్ మొత్తం కలిపి మేమైతే కొనుక్కోవటం జరిగిందండి. సో, ఇక మాకు ఆ హౌస్ అక్కడ ఉంది కాబట్టి దాన్ని కొంచెం రెనోవేషన్ అంటే ఇప్పుడు ఒక ఫ్లాట్ కొనుక్కోవాలంటే ఎంత అవుతది మినిమమ్ లాక్స్‌లో ఉంటది గదా! మేము అంటే మళ్ళీ మేమనుకున్నారు. మా మామయ్య గారనమాట. సో, లాక్స్‌లో ఉంటది. ఇప్పుడు మనం తక్కువ బడ్జెట్‌లో దాన్ని ఏదైనా కొంచెం రెనోవేషన్ చేయించుకోవచ్చులే గానీ ఎక్కువ బడ్జెట్‌లో అయితే పోలేం గదా! కొంతమందికి ఎలా అనిపిస్తదంటే, అదే అమౌంట్ పెట్టి మీరు ఉన్న ప్లేస్‌లో అంటే అత్తయ్య వాళ్ళ ప్లేస్‌లో ఇల్లే కట్టుకోవచ్చు. అన్నోళ్ళు గూడా ఉన్నారండి. నేను కాదని అనట్లేదు. నేనొకటే చెప్తాను. ల్యాండ్ రేట్ అన్నది పెరుక్కుంటూ పోతుంది గానీ, ఇల్లు రేటు పెరగదు. సో, నువ్వు కష్టమైన నీ దగ్గరున్న రూపాయి బెట్టి నువ్వు ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసుకున్నా అండ్ గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసుకున్నా బావుంటది. సో, నా మైండ్ సెట్ అందరికీ వర్క్ అవ్వదు. ఎందుకంటే నా ఫ్రెండ్స్‌లోనే సో, గోల్డ్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఉండరనమాట. సో, ల్యాండ్ ఇంట్రెస్ట్ ఉంటది గానీ, గోల్డ్ ఇంట్రెస్ట్ ఉండదు. కొంతమందికి ల్యాండ్ ఇంట్రెస్ట్ ఉండదు. ఉన్న ఇంటిని శుభ్రం చేయించుకోవాలి, మంచి ఇల్లు కట్టుకోవాలి ఇలా ఫీలింగ్ ఉంటది. బట్ నాకు ఇల్లన్నది ఒక డ్రీమే. అలా అనేసి సో, మనకి లేపోయినా మొత్తం అమ్ముకొని కట్టుకోవాలి ఆ ఫీలింగ్స్ ఉండవు. కోరుకో, కష్టపడు, నెరవేర్చుకో. సో, ఉన్నది అమ్ముకుంటే రేపు కొనుక్కోగలుగుతావన్న గ్యారంటీ లేదు.
సో, ఈ మైండ్ సెట్ ఉంటది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాది వ్యవసాయ కుటుంబం గావటం, అట్ ద సేమ్ టైమ్ నేను పెళ్లి చేసుకున్న మా హస్బెండ్ ఫార్మర్ అవ్వటం, ఫ్యామిలీ గూడా వ్యవసాయ కుటుంబం గావటం, మేమి కొంచెం నాకు ఇవన్నీ గూడా ఒక ఇదుంటదేమో అనిపిస్తూ ఉంటదనమాట. ఇక ఈ రేకులు ఇవన్నీ చూసారు గదా! మన ఇంటి మీద వేసిన తర్వాత మిగిలిపోయినవన్నమాట. ఎవరికైనా అమ్మాలండి. సో, ఇక్కడ కొంచెం మన డబ్బులు ఆగిపోయాయన్నమాట. ఫస్ట్ అయితే తీసుకెళ్తానన్నారు. బట్ తర్వాత ఎవరైనా దొరికితే చెప్తాంలెండి అనైతే చెప్పారన్నమాట. సో, అక్కడ వర్క్ చేసిన వాళ్ళైతే. ఇక్కడ చూస్తున్నారు గదా! మా హస్బెండ్‌ని పని జేసుకోవటానికి పోతే, "ఆగు బావ" అన్నా. ఆయనేమో ఇక అలాగే ఆగి చూస్తున్నారన్నమాట. సో, చూస్తూ ఉంటే నేనేమో "అదేంటి అటు చూస్తున్నావు నవ్వు" అని చెప్తే నవ్వారు. నాకే ఇదిగా అనిపించేసిందనమాట. పాపం ఆయన పని చేసుకోవటానికెళ్తుంటే మధ్యలో నేను చేసేది తక్కువ గానీ, ఆయన ఇసికిచ్చేదెక్కువ అన్నట్లు. ఇక ఈ ఈ దర్వాజాకేంటంటే బానే ఉంది ప్రెజెంటు. కానీ ఫ్యూచర్‌లో దీనికి చెదలు పట్టే ఆస్కారాలయితే ఉన్నాయన్నమాట. సో, అందుకనే దీని పక్క సైడ్ మొత్తం చూస్తున్నారు గదా! సిమెంట్ అదంతా తీపిచ్చేసి, ఆ చెదల ముందయితే కొట్టేసి మళ్ళీ సిమెంట్ పూపించాలి అనేసైతే చూస్తున్నామనమాట. ఇదిగో ఇక్కడ జూడండి మీరు. మనం ఎంత జూసుకుంటున్నా గానీ ఇప్పుడు దాకా ఇంటి ముందు దర్వాజాకి లేదనుకున్నాం. చూసారా? సో, అట్లే ఉంటదనమాట. సో, దేన్ని మనం జడ్జ్ చేయలేం. పెద్ద బిల్డింగులు కట్టుకున్నోళ్ళకి ఈ బాధలు తప్పట్లేదు. మనమెంత అండి కొన్ని విషయాల్లో అనుకోవాలి. సో, ఇక్కడ జూడండి వినాయకుడి బొమ్మ మీద సిమెంట్ పడితే చూసుకోలేదంటే నేనడుగుతుంటే, "ఓహ్! చూడలేదమ్మాయి" అని జెప్తున్నారనమాట. చక్కగున్న బొమ్మని ఇలా జేసినవు అనేసంటే, "ఏం గాదు దులిపితే పోతదిలే" అని జెప్తున్నారు. ఇక ఈ సైడ్ గూడా కిటికీ అయితే ఇలా పెట్టేశారండి. సో, నేను మా హస్బెండ్‌నన్నాను, "అదేదో ఆ కిటికీ గూడా మార్చపోయారంటే, నీ పని బానే ఉంది. ఫ్రీగా ఇత్తనన్నారా ఏంటి నీకు కిటికీలు, దర్వాజాలు" అంటున్నారనమాట. సో, మరి అవి గూడా కొంచెం చెక్కయ్యే గాబట్టి మళ్ళీ ప్రాబ్లమ్ వచ్చిద్దేమో అన్న భయం అంతే అండి. ఇక ఇదేమో టీవీ పెట్టుకునే ప్లేస్‌కి పోయినసారి చెక్క మీ అందరికి గుర్తుంది గదా! ఆ చెక్క గురించి నేను పడ్డ తిట్లు అన్నీ ఇన్ని గాదు. "టీవీ ఎనకాల చెక్కని జూసుకోలేదా నువ్వు? ఏం జేస్తన్నావు? యూట్యూబ్ మానేసి చెక్కలు జూసుకో" అన్నంత రేంజ్‌లో జెప్పారు. నిజం జెప్తున్నా బిల్డింగ్ కట్టుకున్నోళ్ళ కప్‌బోర్డ్‌లకి గానీ, దర్వాజాలకు గానీ ఈ ప్రాబ్లమ్ ఖచ్చితంగా ఉంది. కొత్తగా గట్టుకున్నోళ్ళైనా, పాతగా గట్టుకున్నోళ్ళైనా ఆ ఎఫెక్టు పడతనే ఉన్నారు. సో, ఏంటంటే మనం మాట అనటం చాలా సింపుల్. పడేటోడికే ఆ కష్టం తెలిసిద్దన్నట్టు. ఇప్పుడు టీవీని రోజు నేను కింద జిప్పి చదలొచ్చిందా లేదా అని చూసుకోము. ఇంకొకటి చెదల మందు కొడితే మహా అయితే వారం రోజులు పనిచేస్తుందండి. తర్వాత అసలు బుడుగ్గున ఇదైపోతుందనమాట. సో, అది విషయమైతే. ఇక్కడైతే మా హస్బెండ్ చదల మందయితే కొడుతున్నారు. ఇటు పక్క గూడా సిమెంట్ రాపిద్దామని. అటు గూడా కొంచెం సిమెంట్ అయితే రాపించొచ్చు అన్న ఇదిలో అన్నమాట. సో, దానివల్ల ఏంటంటే మనకి కొంచెం మట్టి అన్నది తోడకుండా, చెదలు ఇదవ్వకుండా ఉంటాయి. మీకు తెలుసా కొన్ని సార్లు ఇళ్ళకి గూడా చెదలు పట్టిద్ది. అంటే మామూలుగా ఇటుకలుంటాయి గదా! వాటి చెమ్మకు గూడా చెదలు పట్టిద్దనమాట. ఇక అద్దం కనిపిస్తే మనకి ఎక్కడా ఆగదు. మీ అందరికీ తెలిసిందే. నాకు అద్దం పిచ్చి చాలా ఎక్కువండి. సో, మీరు ఐకియాకెళ్ళినప్పుడు గూడా చూసుంటారు గదా! వీడియోస్‌లో అయితే. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థాంక్ యూ.